రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఇంకొక 1 అవర్ టైం పడుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే హౌస్ బ్యాంక్స్ అండి. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? ఒక ఐడియా ఉందా? హౌస్ బ్యాంక్ ఇమేజ్ ఫార్వర్డ్ చేసి ఓపెన్ చేయండి. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్ మన కంపెనీ ఏంటంటే టాటా అనేది మన కంపెనీ కోడ్. ఎగ్జాంపుల్ మన టాటా టెలికాం మన కంపెనీ కోడ్. టాటా టెలికాం అనేది మన కంపెనీ కోడ్. సో మన కంపెనీ కోడ్ కి సంబంధించి బ్యాంక్ డేటా, బ్యాంక్ కి సంబంధించిన డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్ మన కంపెనీ కోడ్ కి ఒక 5 బ్యాంక్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఒక బ్యాంకు, ఐసిఐసిఐ ఒక బ్యాంకు, ఇట్లా టోటల్ గా 5 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ కి సంబంధించిన డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంక్ కు సంబంధించిన డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ డేటా కంపెనీ కోడ్ లెవెల్లో. అవసరం లేదండి, మీకు స్లైడ్స్ ఇస్తాను. వెయిట్ అవసరం టైప్ చేయొద్దండి. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. ఇంకొక ఇమేజ్ ఇచ్చారు, ఓపెన్ చేయండి. చూడండి, మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్స్. బిర్లా కాదు, టాటా టెలికాం అనుకుందాం. టాటా టెలికాం కి 10 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డేటా అంతా కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంక్ కు సంబంధించిన మాస్టర్ డేటా అన్నమాట. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్ అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? మిగిలిన వాళ్ళకి అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. సో దీన్ని కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా అంటారు. కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాంక్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. ఏంటి బ్యాంక్ డేటా? బ్యాంక్ మాస్టర్ డేటా అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. చూడండి, బ్యాంక్ మాస్టర్ డేటా మీన్స్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే కంపెనీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, బ్యాంక్ అడ్రస్ ఏంటి, బ్యాంక్ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్. మీ పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్ ఓపెన్ చేసామనుకోండి, ఫస్ట్ పేజ్ ఏముంటది? బ్యాంక్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో దాన్నే ఈ డేటా అంతా కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తారు. మీ కంపెనీ కోడ్కి 10 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? 10 బ్యాంక్స్ కి సంబంధించిన డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తారు. బ్యాంక్ మాస్టర్ డేటా అంటారు దాన్ని. బ్యాంక్ మాస్టర్ డేటా అంటే బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బ్యాంక్ కు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్, టోటల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక బ్యాంక్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ లో కంపెనీ కోడ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.
మరి వెండర్స్ ఉంటారు. వెండర్ కి కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం తీసుకుంటాం. ఎక్కడ మెయింటైన్ చేస్తాము? ఎగ్జామ్ మాకు చాలా మంది వెండర్స్ ఉంటారు కదా, ఎక్కడ స్టోర్ చేస్తాము? ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, వెండర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. ఇప్పుడు వెండర్ కి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఎక్కడ తీసుకుంటాము? వెండర్ దగ్గర నుండి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్నాం. వెండర్ పేమెంట్ ఎలా చేస్తారు? క్యాష్ ఇస్తారా? ఇవ్వరు కదా, బ్యాంక్ ద్వారానే పే చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెండర్ మాస్టర్ లో యాడ్ చేస్తాం. కస్టమర్ కి సంబంధించిన కస్టమర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా. అంటే కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, అక్కడ స్టోర్ అవుతుంది. వెండర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా. వెండర్ కి సంబంధించిన మాస్టర్ డేటా బ్యాంక్ డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించినంతా కూడా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ XK02కి వెళ్ళండి, చూద్దాం ఎక్కడ ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది చెప్తాను, అవి కూడా సపరేట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎలాగని చెప్తాను మీకు నేను. పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసుకోండి, పైన ఫస్ట్ వన్ ఎంటర్ చేయండి. చూస్తారు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయా? చూడండి, సిటీ చూడండి, కంట్రీ, బ్యాంక్ కి, బ్యాంక్ అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్. ఓకే, ఇలా అనమాట. ఒక వెండర్ కి 2 బ్యాంక్స్ ఉంటాయి, అవి కూడా యాడ్ చేయొచ్చు. ఎలా చేయాలో కూడా చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతాయి మీకు. సో ఇక్కడ అంతా కూడా వెండర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వెండర్ బ్యాంక్ డేటా ఇక్కడ ఇస్తాం. సో వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. వెళ్ళండి, కస్టమర్ చేంజ్ కూడా ఏంటి? XD02/N XD02. కస్టమర్ తీసుకొని డ్రాప్ డౌన్ చేసి కంటిన్యూ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళండి, ఇక్కడ ఉందా? సో వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇస్తాం సిటీ, బ్యాంక్ కి, అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్, ఇవన్నీ ఇస్తాం అనమాట. సో వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. వెరీ గుడ్. వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంక్ డేటా, అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. క్లియరా కదా? ఎస్ సార్, నో? క్లియర్ సార్. ఎస్ సార్, క్లియర్. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, ఒక పని చేద్దాము. 1 minute. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో యాజ్ పర్ SAP ప్రతి బ్యాంక్ కూడా మినిమం అంటే 3 టైప్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తారు. ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్ ఆఫ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, SBI ఉందనుకోండి, మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ క్రియేట్ చేస్తారు, అవుట్ గోయింగ్ పేమెంట్ ఒకటి, ఇన్కమింగ్ పేమెంట్ ఒకటి క్రియేట్ చేస్తారు. మెయిన్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేస్తారు, అవుట్ గోయింగ్ పేమెంట్ కోడ్ క్రియేట్ చేస్తారు, ఇన్కమింగ్ పేమెంట్ క్రియేట్ చేస్తారు. ఎందువల్ల 3 క్రియేట్ చేస్తారు? వెండర్ కైనా కస్టమర్ కైనా. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా.
నేను మీకు ఇంకొక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. ఎగ్జాంపుల్ వెండర్ పేమెంట్ చేశాం అనుకోండి. ఎగ్జాంపుల్, సో వెండర్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ అనే ఎంట్రీ ఫామ్ చేస్తారు. అంటే మామూలు రికాన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను మీకు. వెండర్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం అని ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. వెండర్ పేమెంట్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ మోర్ ఎంట్రీ క్రియేట్ చేస్తారు. బిఆర్ఎస్ అంటారు, దీని ఏమంటారు, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అంటారు, రికన్సిలేషన్ పర్పస్. ఫైనల్ గా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఆ బ్లూ లైన్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయండి, నలిఫైడ్ అనమాట. బ్లూ లైన్స్ చూస్తారా, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్, ఆ 2 లైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ గా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేసినప్పుడు, అంతే కదా, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చాను, ఇట్లా అనమాట. సో ఇవి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి అనమాట. బ్లూ లైన్స్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ గా బ్లాక్ కలర్ లో లైన్స్ అనేవి ఫైనల్ ఎంట్రీస్ కింద ఫామ్ అవుతాయి అనమాట. వాటి పర్పస్ ఇవన్నీ ఈ హౌస్ బ్యాంక్స్ మనం క్రియేట్ చేసే 3 లెడ్జెస్ అనేవి ఉపయోగపడతాయి వెండర్ కి అయితే. అదే కస్టమర్ కనుకోండి, కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ కైనా అంతే. మీకు ఒక ఇమేజ్ ఇస్తాను, ఇవి టైప్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, అందువల్ల నేను దగ్గర ప్రింట్ ఉంటుంది. One minute. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, వస్తుంది చూడండి, అప్లోడ్ అవుతుంది. సో కస్టమర్ కైనా అంతే చూడండి, కస్టమర్ పేమెంట్ చేశాం. సో ఎస్బీఐ మన కస్టమర్ అంటే ఇన్కమింగ్ కదా, ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ బిఆర్ఎస్ అంటారు, బ్యాంక్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ రిసీవ్ అవుతుంది కాబట్టి. సో బ్లూ లైన్స్ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి, బ్లూ లైన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఇట్లా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి, మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది, కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే బిఆర్ఎస్ పర్పస్ ఉపయోగపడతాయి అనమాట. అలాగే హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసేటప్పుడు టోటల్ గా 3 టైప్ ఆఫ్ లెడ్జెస్ ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 3 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా, అవి చేద్దాం ఎలాగనేది. 1 minute. ఇంకొక ఇమేజ్ ఉంది, నేను ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి, హౌస్ బ్యాంక్స్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. సో దానికి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. 1 minute. ఇక్కడ నేను కొంత మ్యాటర్ టైప్ చేశాను, మీరు మళ్ళీ టైప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బ్యాంక్ అంటే ఏంటి, హౌస్ బ్యాంక్ అంటే ఎంఎస్ వర్డ్ లోకి వెళ్ళని చెప్తాను. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. అది ఇవన్నీ టైప్ చేసుకుంటూ చెప్తే మనకు 1.5 hours 2 hours పట్టచ్చు, అందువల్ల ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, చదవండి ఎగ్జాంపుల్. హౌస్ బ్యాంక్ అంటే తెలుసు కదా మీకు. హౌస్ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా. ఎగ్జాంపుల్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్,
అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అవ్వచ్చు. సో అకౌంట్ ఇది హౌస్ బ్యాంక్ అంటే. అకౌంట్ ఐడి అంటే ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ అన్నమాట. ఇట్ ఈజ్ రిప్రజెంట్ ఏ పర్టికులర్ బ్యాంక్ అండ్ బ్రాంచ్. నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఇవన్నీ మీకు నేను చూపిస్తాను ఎక్కడ వస్తాయి అనేది. ఎగ్జాంపుల్ అకౌంట్ ఐడిలో ఏం తెలుస్తుంది? ఎగ్జాంపుల్ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇలాంటి అకౌంట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అకౌంట్ ఐడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అది తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఐడి అన్నమాట. బ్యాంక్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఐడి ఆఫ్ ది హౌస్ బ్యాంక్స్ అన్నమాట. ది కంపెనీ కోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇవన్నీ నేను చూపిస్తాను, 1 by 1 మీకు చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి, వెళ్ళండి చెప్తాను. మనం హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి. హౌస్ బ్యాంక్స్ టీ కోడ్ ఏముందో చూడండి. FS00 వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఏం చేయాలి? యాక్చువల్ ఆ మ్యాటర్ చదవండి మీరు. ఆ మ్యాటర్ చదివితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ FS00 వెళ్తాం. FS00 ఏం చేయాలి? ఫస్ట్ మనం 3 లెడ్జర్స్ ని క్రియేట్ చేయాలి. ఏం లెడ్జర్స్ అవి చూపించండి ఒకసారి. ఆ ఇమేజ్ ఉంది కదా, 3 లెడ్జర్స్ చెప్పాను కదా మీకు. FS00 లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. 3 GL అకౌంట్స్. ఇది కాదు, నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ SBI అనుకుందాం. SBI మెయిన్ బ్యాంక్ GL అకౌంట్, SBI అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్, SBI ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్. ఈ 3 టైప్ ఆఫ్ GL అకౌంట్స్ మనం మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 3 టైప్ ఆఫ్ GL అకౌంట్స్ మనం మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు జాబ్ లోకి వెళ్ళారు అనుకోండి, అంటే ఐ మీన్ రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ నంబర్ 0తో ఎండ్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? FS00లో. ఇక్కడ మనం ఏదో ఒకటి ఇచ్చేస్తాం, కానీ జాబ్ లోకి వెళ్తే మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ అనేది 0తో తీసుకుంటారు, ఎండ్ అయ్యే విధంగా చూసుకుంటారు. అంటే కొన్ని స్టాండర్డ్స్ అన్నమాట. అవుట్ గోయింగ్ పేమెంట్ GL 1తో తీసుకుంటారు, ఇన్కమింగ్ పేమెంట్ GL 2తో తీసుకుంటారు. ఓకే, FS00 వెళ్ళని చెప్తాను, అక్కడ చూద్దాం. మీకు కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. SBI లేదు కదా, వెరీ గుడ్, క్రియేట్ చేద్దాం. క్రియేట్ లోకి వెళ్ళండి. SBI మెయిన్ బ్యాంక్ GL. Current assets comes under balance sheet. SBI main bank account. SBI main bank account. Control data. Only balances in local currency తీసుకోండి. ఇంకా తీసుకోకపోయినా ఓన్లీ balances in local currency. Line item display short key 001. Create bank interest G001 and relevant cash flow. ఎందుకు తీసుకోవాలి relevant cash flow అనేది? ఎందుకు తీసుకుంటాం? నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, relevant cash flow తీసుకోవాలి. ఎందువల్ల? ఇవన్నీ కూడా రికన్సిలేషన్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు, నేను ఎవరు చెప్పట్లేదు. చూడండి, సేవ్ చేయండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది తీసుకుందాం. మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. సో అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏంటి? అవుట్ గోయింగ్ పేమెంట్ గుర్తుపెట్టుకోండి. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్ we must click on the open item management indicator. మర్చిపోవద్దు, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ వీటికి ఏంటంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలన్నమాట.
వెళ్ళండి. FS00 నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. comes under balance sheet. ఎందువల్ల తీసుకుంటున్నాం మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని? ఇవి క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఈ అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది ఫైనల్ గా, అందువల్ల తీసుకుంటాం అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్. సో ఎందువల్ల తీసుకుంటున్నాం ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది? ఆటోమేటిక్ గా అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్స్, ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్స్ మీకు నేను ఇమేజ్ లో చూపించాను, అవేమవుతాయి బ్లూ లైన్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అందువల్ల మనం తీసుకుంటున్నాం, బై డిఫాల్ట్ గా క్యాన్సిల్ అయిపోతాయి ఆ 2 జిఎల్ అకౌంట్స్ అనేవి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకున్నాము, లైన్ ఐటమ్ డిస్ప్లే అండ్ 001 తీసుకున్నాం. ఎందువల్ల ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేస్తున్నాం ఇక్కడ? at the time of outgoing payment GL account creation and incoming payment GL account creation, we must click on the open item management indicator. Why? Because ఈ 2 outgoing payment and incoming payment ఏవైతే మీకు ఇమేజ్ లో నేను బ్లూ లైన్స్ మనం చూసారో అవి బై డిఫాల్ట్ గా క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రిలవెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకోండి, G001 అండ్ రిలవెంట్ క్యాష్ ఫ్లో. సేవ్. తర్వాత ఇన్కమింగ్ SBI ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ క్రియేషన్. కరెంట్ అసెట్స్ comes under balance sheet, SBI incoming payment GL account creation. Create bank interest, open item only balances in local currency తీసుకోండి, తీసుకోపోయినా ఏమీ కాదు బట్ తీసుకుంటే బెటర్. ఓకేనా? తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేస్తున్నాము, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ రిలవెంట్ క్యాష్ ఫ్లో. సేవ్. చూడండి SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెయిట్ సార్, వెయిట్ అండి మణికంఠ గారు 1 minute. చూడండి SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1 ఉంది ఇక్కడ, తర్వాత 2 ఉంది, తర్వాత 3 ఉంది. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్. కానీ మీరు జాబ్ లోకి వెళ్తే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. సో SBI ఎనీ మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి 0 తో ఎండ్ అవుతుంది లాస్ట్ నంబర్. అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్ కి 1 తో ఎండ్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ కి 2 తో ఎండ్ అవుతుంది. క్లియర్ కదా ఈ పాయింట్? మీకు క్లియరా కాదా? క్లియరా కాదా? క్లియర్ సార్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. రియల్ టైం మీ జాబ్ లోకి వెళ్తే అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది, అవుట్ గోయింగ్ మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ అనేది 0 తో ఎండ్ అవుతుంది, అవుట్ గోయింగ్ పేమెంట్ 1 తో ఎండ్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ అనేది 2 తో ఎండ్ అవుతుంది. లాస్ట్ నెంబర్, ఓన్లీ లాస్ట్ నెంబర్ మాత్రమే. సో ఈ పాయింట్ మీకు మైండ్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ వెయిట్ తీసుకున్నాము, ఇన్కమింగ్ పేమెంట్ అండ్ అవుట్ గోయింగ్ పేమెంట్ ఏవైతే ఉన్నావో అవి ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా క్యాన్సిల్ అయిపోతాయి. వాటి పర్పస్ మనము ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేస్తాము. ఆ పాయింట్ కూడా మీకు గుర్తుండాలి. నెక్స్ట్ పాయింట్, క్రియేట్ హౌస్ బ్యాంక్స్. టీ కోడ్ ఏమని చూడండి, F.FI12. కంటిన్యూ చేయండి. చూసారా, ఏపీలోకి వచ్చాం, FI12 ఇవ్వచ్చు, లేదంటే FBZP ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి /n FBZP. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి, హౌస్ బ్యాంక్స్ లాస్ట్ లో ఉంది. బోత్ ఆర్ టికోడ్స్, ఇట్లా కూడా వెళ్ళొచ్చు, అలాగైనా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, ఏదైనా ఒకటి. FI12 ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే FBZP ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే,
హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఒక కంపెనీ కోడ్ సంబంధించిన బ్యాంక్ మాస్టర్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మనం మెయింటైన్ చేస్తాము. క్లియర్ కదా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ మనం ఏమనుకున్నాము? ఎస్బీఐ అనుకున్నాం కదా, ఎస్బీఐ ఇవ్వండి. కంపెనీ కూడా ఇచ్చారు కదా, హౌస్ బ్యాంక్ ఇచ్చారు. హౌస్ బ్యాంక్ ఏమి ఇచ్చారు? ఎస్బీఐ ఇచ్చారు. ఓకే, తర్వాత కంట్రీ ఇవ్వండి. కంట్రీ ఐఎన్. తర్వాత చూడండి బ్యాంక్ కీ అన్నాడు. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కీ ఈజ్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కీ ఈజ్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఎస్బీఐ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఎస్బీఐ 1234. ఇది బ్యాంక్ కీ అన్నమాట. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కీ ఈజ్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్. నెక్స్ట్ క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ క్రియేట్ లోకి వచ్చారు కదా, ఇక్కడ ఇవ్వండి. కంట్రీ బ్యాంక్ కంట్రీ. కంట్రీ బ్యాంక్ కంట్రీ అంటే పైన చూడు బ్యాంక్ కంట్రీ ఉంది. బ్యాంక్ కంట్రీ అంటే దిస్ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఎస్బీఐ విచ్ ఏ కంట్రీలో ఉంది? ఐఎన్ ఇండియాలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా తీసుకుంది. తర్వాత కంట్రీ బ్యాంక్ కి తీసుకుంది అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసాం. తర్వాత బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇస్తారు మీకు? మీ క్లయింట్ ఇస్తారు. క్లయింట్ దగ్గర తీసుకుంటాం. డెమో సర్వర్ కాబట్టి మనం ఏదో ఫిల్ చేసేస్తున్నాం. స్ట్రీట్, సిటీ, బ్యాంక్ బ్రాంచ్, సిఫ్ట్ కోడ్. సిఫ్ట్ కోడ్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరైనా అకౌంటెంట్స్ ఉన్నారా? సిఫ్ట్ కోడ్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? సిఫ్ట్ కోడ్ కూడా ఇవ్వండి ఏదో ఒకటి. ఎస్బీఐ 001 సిఫ్ట్ కోడ్ అంటే దేనికి ఉపయోగిస్తారు? ఎవరైనా అకౌంటెంట్స్ ఉన్నారా? ఎనీవన్? సిఫ్ట్ కోడ్ తెలియదు ఎవరికి? స్విఫ్ట్ కూడా అంటే ఇది ట్రాన్స్ఫరింగ్ కదా సార్, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్. వెరీ గుడ్. వెరీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్, ఇంటర్నేషనల్ పేమెంట్. చూసారా? స్విఫ్ట్ కోడ్ ఫర్ ఇంటర్నేషనల్ పేమెంట్స్. మీకు యాక్చువల్గా ఆ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ F1 చేసేసారంటే ఎస్ఏపీ ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు, మీరే నేర్చేసుకుంటారు. ఇంకేముంది ఆ టెక్నిక్ చాలా మంది చెప్పారు, తెలుసా మీకు? ఓకే, క్లోజ్ చేసేయండి అది, ఆ విండో క్లోజ్ చేయండి. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. మీరు ఇండియాలో ఉన్నారు. సో మీ పేరెంట్స్, మీ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మీరు యుఎస్ లో వర్క్ చేస్తున్నారు ఎస్ఐపి పైన. సో మీ పేరెంట్స్ కి మనీ ఫార్వర్డ్ చేయాలి. కొంత మనీ ఒక $1000 ఫార్వర్డ్ చేయాలి. ఎలా చేస్తారు? ఫస్ట్ స్విఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటారు. అవి ఉండాలి అనమాట. అంటే స్విఫ్ట్ కోడ్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు ఎస్బీఐలో బ్యాంక్ ఉంది, మీ ఫ్రెండ్ కి హెచ్డిఎఫ్సిలో ఉంది. ఎస్బీఐ నుండి హెచ్డిఎఫ్సికి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్ లో మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి ఇవ్వండి. స్విఫ్ట్ కోడ్ ఎస్బీఐ 1234 ఏదో ఇవ్వండి. బ్యాంక్ నంబర్ అన్నాడు. బ్యాంక్ నంబర్ అంటే ఏంటి? బ్యాంక్ కాంటాక్ట్ నంబర్ 9848824525 9848824525. సో బ్యాంక్ కాంటాక్ట్ నంబర్, మీ బ్యాంక్ నంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయాలి. కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, మీకు ఏదైనా బ్యాంక్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాంక్ లో కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పేసి ఒక డెస్క్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో ఎందువల్ల కాంటాక్ట్ నెంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకు? ఆ నెంబర్ అనేది మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా, చెక్స్ సంబంధించిన పెండింగ్స్ ఏమైనా ఉన్నా, సో ఆ బ్యాంక్ ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో బ్యాంక్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తారు అక్కడ. ఓకే, సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్,
యాక్చువల్ ఇక్కడ మనకి నివెంటరీకి వెళ్ళకుండా మనం కన్ఫ్యూజ్ అయ్యాం అంతే, ఏం లేదు. లాస్ట్ అంటే ఏపీపీ రోజు నివెంటరీకి వెళ్ళండి. సో అకౌంట్ ఐడి అంటే ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించింది అనమాట. అంటే ఏంటి? పైన చూసాం కదా మనం, అంటే ఐ మీన్ సేవింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ నెంబర్ తో పాటు అకౌంట్ ఐడి ఉంటుంది. ఈ అకౌంట్ ఐడి ఏమి రిఫ్లెక్ట్ చేస్తుంది? మీ అకౌంట్ అనేది దేనికి సంబంధించింది? సేవింగ్ బ్యాంకా, కరెంట్ అకౌంటా, లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇట్లా అన్నమాట. సో ఏదో ఒకటి అకౌంట్ ఐడి ఇవ్వండి. SBAI ఇవ్వండి. SBAI యాక్చువల్గా 4 డిజిట్స్ తీసుకోవాలి. మీరు 3 తీసుకున్నారా బ్యాంక్, హౌస్ బ్యాంక్ దగ్గర? ఓకే. ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ ఐడి అంటే ఏంటనేది నేను ఆల్రెడీ టైప్ చేసి మీకు ఫార్వర్డ్ చేశాను కదా, అక్కడ ఉంది చూడండి. అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఎందుకు అంటే దేనికి సంబంధించింది? ఇది సేవింగ్ బ్యాంక్. ఇట్ ఈస్ చూడండి, అకౌంట్ ఐడి అంటే ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్ అన్నమాట. అంటే దేనికి ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్ అలాగే సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా అనే వాటికి ఉపయోగపడుతుంది అనమాట అకౌంట్ ఐడి అనేది. ఓకేనా? 1 minute. అండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఐడి. నెక్స్ట్ ఏముంది? బ్యాంక్ అకౌంట్ నంబర్ అన్నాడు. బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటే ఏంటి? IBAN, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. సో మనం నెంబర్ ఇస్తాం, బ్యాంక్ నెంబర్ ఉంటుంది. అకౌంట్ 11-12 డిజిట్స్ ఎన్నో ఉంటాయి, అవి ఇవ్వాలి. ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. తర్వాత పైన డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ SBI బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ GL అకౌంట్ ఇవ్వాలి కదా, SBI మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇవ్వండి. కరెన్సీ INR ఇవ్వండి. కరెన్సీ INR ఇచ్చేది కదా, ఇంకేం అవసరం లేదు. సేవ్ చేయండి ఒకసారి. నో నాట్ రిక్వైర్డ్. డేటా సేవ్డ్ అనమాట. ఓకే, సో ఇది హౌస్ బ్యాంక్స్ అంటే ఇంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయింటైన్ చేస్తాం, అంతకుమించి ఇంకేం లేదండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? FS00కి వెళ్ళండి. మెయిన్ బ్యాంక్ GL అకౌంట్కి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. హౌస్ బ్యాంక్స్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మనం చేసాం కదా SBIకి సంబంధించింది. డ్రాప్ డౌన్ చేయాలి.
సేవ్. క్లియర్ కదా? సో మనం హౌస్ బ్యాంక్స్ కి సంబంధించి కంప్లీట్ గా ఇలా క్రియేట్ చేస్తారు అంతే, ఇంకేం లేదు. ఇది హౌస్ బ్యాంక్స్ అంటే కంప్లీట్ గా కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా మనం ఎస్బీఐ క్రియేట్ చేస్తాం. మీకు సిటీ బ్యాంక్ ఉందనుకోండి, సేమ్ స్ట్రక్చర్. ఇంకొక బ్యాంక్ సిటీ బ్యాంక్ కూడా ఉంది, సేమ్ ప్యాటర్న్ యూజ్ చేస్తారు. ఇంకొక బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, సేమ్ స్ట్రక్చర్. క్లియర్ కదా? అందరికి అర్థమైందా? అలాగే ఆ మ్యాటర్ చదవండి. బ్యాంక్ కీ అంటే ఏంటి, సేవింగ్ అకౌంట్ ఐడి అంటే ఏంటి, అవి చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఇవి మొత్తం చదవండి. సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాంక్ కీ అంటే ఏంటి, ఇవన్నీ చదువుకోవాలి. క్లియర్ కదా అందరికి? ఎస్ సార్, నో? సార్ అది ఓకే. మనం ఇవన్నీ 1.5 అవర్ పడుతుంది యాక్చువల్లీ క్లాస్ అనేది, మనం టైప్ చేసి ఉంచాం కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ అయింది, మీకు టైం సేవ్ అవుతుంది. అందరికి అర్థమైందా? ఎస్ సార్. నాగజ్యోతి గారు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. మీకు జాబ్ రావటం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుందండి, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్ఏపిలో జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ కూడా కాదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏమీ లేదు, కాంపిటీషన్ హెవీగా ఉంది, అంతకుమించి మనకి ఇంకేమీ లేదు సమస్య. జాబ్స్ ఎప్పుడూ ఉంటాయి, వేకెన్సీస్ ఎప్పుడూ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. చాలా మంది బ్యాక్ డోర్లో వెళ్ళిపోతున్నారు, అదొక ప్రాబ్లం. ప్రతి జాబ్స్ అన్ని కూడా బ్యాక్ డోర్లో వెళ్తున్నారు చాలా మంది, అదొక ప్రాబ్లం మనకుంది. సో అంతకుమించి ఏం లేదు. బట్ ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉండాలి, మీరు హార్డ్ వర్క్ చేయాలి. నేను 1 అవరే క్లాస్ చెప్తాను, తర్వాత మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం హౌస్ బ్యాంక్స్ కూడా క్రియేట్ చేసాం, కంప్లీట్ అయింది. నెక్స్ట్ మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, 1 మినిట్ అండి. చాట్ బాక్స్ లో మీకు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి, తీసుకుని ఇవన్నీ పేస్ట్ చేయండి చాట్ బాక్స్ లో. ఎక్సెల్లో ఎక్సెల్ షీట్ తీసుకోండి, కొత్తది తీసుకోండి. ఎక్సెల్ కాదు, ఐఎమ్ సారీ, ఎంఎస్ వర్డే తీసుకోండి, ఎక్సెల్ కాదు, ఎంఎస్ వర్డే కావాలి మనకి, అదే కంఫర్టబుల్. పేస్ట్ చేశారు కదా, పైకి వెళ్ళండి. మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసాము, పైకి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీటెడ్, సెలెక్ట్ చేయండి చెప్తాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, టేబుల్ డిస్ప్లే, పోస్టింగ్ టైప్స్ సెలెక్ట్ చేశారు కదా. టిఆర్ అవ్వలేదు. పైన అది క్లిక్ చేయండి, అది కరెక్ట్. నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి, కంప్లీట్ చేసినవన్నీ అలా చేసేయండి. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి కంప్లీటెడ్, టికెట్స్ కంప్లీటెడ్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవ్వలేదు, ఇంప్లిమెంటేషన్ అవ్వలేదులేండి. అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్, అకౌంట్ రిసీవబుల్ కంప్లీటెడ్, వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కంప్లీటెడ్. పర్వాలేదు, బాగానే వచ్చాము, స్పీడ్గా వచ్చి. హౌస్ బ్యాంక్స్ కంప్లీటెడ్, ఏపీపీ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కంప్లీటెడ్. క్యాష్ జనరల్ అవ్వలేదు కదా, పెట్టి క్యాష్ అయిందా? అవ్వలేదు అనుకుంటా. రికరింగ్ ఎంట్రీస్ కంప్లీటెడ్. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్, రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కంప్లీటెడ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అయిపోయిందా? అవ్వలేదా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్పానా లేదా? చెప్పాను అనుకుంటా కదా. ఓపెన్ ఐటమ్ చెప్పానండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్పాను మీకు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకా కిందకి రండి, ఇవన్నీ అవ్వలేదు. జిఎస్టీ అవ్వలేదు, బిఆర్ఎస్ కంట్రోలింగ్ అవ్వలేదు, S4 అన్న చేంజెస్, రైస్ అవ్వలేదు, సక్సెస్ స్ట్రాటజీ అవ్వలేదు, రెజ్యూమ్ ప్రిపరేషన్, జీరో బ్యాలెన్స్ అకౌంట్, పోస్టింగ్ ఫీస్ అవ్వలేదు. పోస్టింగ్ ఫీస్ చెప్పాం మనం.
వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ చెప్పాను, అది సిస్టమ్ ల్యాండ్స్కేప్ కూడా చెప్పాను, డాక్యుమెంట్ రివర్సల్ టెస్టింగ్ చెప్పాను, శాంపిల్ డాక్యుమెంట్స్ చెప్పాను, చేంజ్ చేయండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చెప్పినట్టున్నా కదా, చెప్పానా లేదా? ఓకే, షార్ట్ కీ చెప్పాను, షార్ట్ కీ 51. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అవన్నీ చెప్పాను. ఇవన్నీ అవ్వలేదు. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ క్లియరింగ్, ఓకే, ఇవన్నీ చెప్పలేదు. ఎందుకండి? GL అకౌంట్ బ్లాక్ డీల్ చెప్పాను, టైప్స్ ఆఫ్ కరెన్సీస్ చెప్పాను, అకౌంట్ కరెన్సీ చెప్పాను, GL అకౌంట్ బ్లాక్ డెలిట్, టైప్స్ ఆఫ్ కరెన్సీస్, టైప్స్ ఆఫ్ డేటాస్ ఇన్ SAP ఇది కూడా చెప్పాను. టైప్స్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా అవన్నీ డిస్కస్ చేసాం. టెస్టింగ్ స్క్రిప్ట్ అవ్వలేదు, మోడల్ అండ్ వర్క్ అవ్వలేదు, వెండర్ మాన్యువల్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అవ్వలేదులే, ఇవన్నీ అవ్వలేదు. మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అవ్వాల. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. మేబీ మనకి ఎట్లేదనుకున్నా మినిమం 30 days పడుతుంది, ఇంకా 30 classes, 30 కాదు, మినిమం 30 days అండి. ఇంకా పెండింగ్ ఉన్నా కూడా నో ఇష్యూ, అన్ని ఇక్కడ ఉన్నది ప్రతిదీ కవర్ అవుతుంది, మీకు ఏది మిస్ అవ్వదు. ఓకేనా? ఏదైతే మీకు కనిపిస్తుందో సిలబస్ కాపీలో అన్ని కవర్ అవుతాయి, ఏది కూడా మిస్ అవ్వదు. ఓకే, రైట్. సో ఈరోజు మనం ఈ సెషన్ కంప్లీట్ అండి. రేపు మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, థియరిటికల్ సెషన్స్ ఉన్నాయి, ఒక 1 week ఉంటుంది. పేషెన్సీగా ఉండాలండి, చాలా పేషెన్సీ ఉండాలి. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే థియరిటికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో పేషెన్సీ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పేషెన్సీ ఇస్ అ మ్యాండేటరీ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, గుడ్ డే. Thank you, sir. Thank you, sir.